నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాల యజమానులు స్కూళ్లను వ్యాపారంగా మార్చి నడిపిస్తున్నారు. విద్యార్థి తల్లిదండ్రుల నుంచి వేలల్లో ఫీజులు వసూలు దండుకుంటున్నారు. ఇక తమ పాఠశాలలో చదివే విద్యార్థులు తమ రూల్స్ను తప్పక పాటించాల్సిందే అన్నట్టుగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. ప్రైవేటు స్కూళ్ళ యాజమాన్యాలు సరికొత్త తరహాలో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. తమ పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయించాలని కళ్ళు కంటున్నారు. విద్యార్థి తల్లిదండ్రులను వారి పిల్లల చదువు కోసం కష్టపడి సంపాదించినంత ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు ఆశలను ప్రైవేట్ స్కూళ్ళ యాజమాన్యాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళ యజమానులు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక్కో విద్యార్థి నుంచి స్కూల్ ఫీజు, వ్యాన్ ఫీజు, పరీక్ష ఫీజు, ఇతరత్ర కల్చరల్ యాక్టివిటీస్ పేరుతో వేలల్లో ఫీజులు వసూలు చేస్తూ వారి తల్లిదండ్రులపై భారం మోపుతున్నాయి. ఇక ఇవి చాలా ఉన్నట్లు పలు ప్రైవేట్ పాఠశాలలు బుక్ స్టాల్స్తో కుమ్మక్కై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నిరుదోపిడీ చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళు తమ పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రులను నిలువున దోపిడీ చేస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు ఆయా పాఠశాలలు నిర్దేశించిన బుక్ స్టాల్స్లోనే పుస్తకాలు కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆయా పాఠశాలలకు సంబంధించిన పుస్తకాలు కేవలం వారి కనసలలో నడిచే బుక్ స్టాల్స్లో మాత్రమే లభిస్తున్నాయి. ఆ పుస్తకాలు ఇతర ఏ బుక్ స్టాల్లోనూ లభించవు. అంతేకాదు, ఆయా బుక్ స్టాల్స్లో లభించే ఒక్కో పుస్తకం ఖరీదు వేలల్లో ఉంటుందా అంటే అతిశయోక్తి కాదు. కేవలం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకే ఒక్కొక్కరికి దాదాపు 4,500 రూపాయల నుంచి 5,500 రూపాయల వరకు పుస్తకాలకే వెచ్చించాల్సి వస్తుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక నర్సరీ విద్యార్థి చదివే పుస్తకానికి 1,000 రూపాయలు ఉంటాయా? కేవలం 100 రూపాయలు ఉండాల్సిన పుస్తకాల విలువను 1,000కు పెంచి సదరు బుక్ స్టాల్ యాజమాన్యాలతో పాఠశాల యాజమాన్యాలు కుమ్మక్కై చేస్తున్న నిలువు దోపిడీకి ఇది నిదర్శనం మాత్రమే. బుక్ స్టాల్స్తో కుమ్మక్కై ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్న ఈ తరహా దోపిడీని విద్యాశాఖ అధికారులు చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారా అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. విద్యాశాఖ అధికారుల కన్సర్న్లలోనే ఇదంతా జరుగుతుందా, లేక వారికి అందాల్సిన మామూలు అందితేనే ఈ వ్యవహారాన్ని చూస్తున్నట్లు అధికారులు వ్యవహరిస్తున్నారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా ప్రైవేటు పాఠశాలలు ఓవైపు అధిక ఫీజులు వసూలు చేస్తూ మరోవైపు బుక్ స్టాల్స్ పేరుతో సరికొత్త తరహాలో దోపిడీకి పాల్పడుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబులు గుల్లవుతున్నాయి. 2026-27 వార్షిక విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతోంది. మరి ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ స్కూళ్ళ దోపిడీకి చెక్ పెట్టే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.